హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. థర్డ్ యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో ఇన్వాల్వ్ ఉండదు. సో సిలబస్ వీడియో కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఎండింగ్లో సిలబస్ వీడియో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో ఫిజికల్ బాడీ గురించి చూద్దాము. యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ థర్డ్ యూనిట్లో. ద ఫిజికల్ బాడీ ఈజ్ అవర్ బేసిక్ ఫౌండేషన్. ఇట్ ఈస్ ద హౌస్ ఇన్ విచ్ లివ్స్ అవర్ లైఫ్ ఫోర్స్, అవర్ పర్సనాలిటీ, అవర్ మైండ్, అవర్ ఎమోషన్స్ అండ్ అవర్ స్పిరిట్. సో ఏమంటున్నారు ఇక్కడ, ఫిజికల్ బాడీ అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ లాంటిది. ఓకే, ఇంటికి ఫౌండేషన్ లాంటిది ఫిజికల్ బాడీ అనేది. సో ఒక హౌస్ ఎట్లయితే ఫౌండేషన్ మీద నిలబడుతుందో అలాగే మన ఫిజికల్ బాడీ మీద మన లైఫ్ ఫోర్స్ కానివ్వండి, మన పర్సనాలిటీ కానివ్వండి, మైండ్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి నివసిస్తాయన్నమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ జస్ట్ టు ఇంప్రూవ్ ద హౌస్ బై స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ద బాడీ, వీ మస్ట్ ఆల్సో లివ్ ఇన్ ఇట్. సో ఫిజికల్ బాడీ అంటే వీటన్నిటికీ హౌస్ అన్నాం కదా. సో ఆ హౌస్ని ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళడమే బాధ్యత కాదు. అంటే బాడీని స్ట్రెచ్ చేయడం, స్ట్రెంథెన్ చేయడం ఇది ఒక్కటే కాదు, మనం దాంట్లో నివసించాలి కూడా. అవునా కాదా? వీఆర్ లివింగ్ ఇన్ అవర్ బాడీ. వీ వాంట్ టు బీ కంఫర్టబుల్ ఇన్ అవర్ బాడీస్ అండ్ ఆల్సో గ్రో మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ. సో మనందరికీ ఉంటుంది కదా మన బాడీలో మనం కంఫర్టబుల్గా ఉండాలనేసి. సో మనం ఎమోషనల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా కూడా పెరగాలని ఉంటుంది ఫిజికల్తో పాటు. యోగా వ్యూస్ ద హోల్ పర్సన్ యాజ్ హ్యావింగ్ 5 layers. సో యోగాలో ఏంటంటే మనిషిని ఒక 5 లేయర్ల లాగా చూస్తారనమాట. ద ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ అవుటర్ లేయర్ విచ్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ బీయింగ్, ద అదర్ 4 కోశాస్. సో ఈ 5 layers ఏవైతే ఉన్నాయో ఆ 5 layersలో ఫస్ట్ మోస్ట్ లేయర్ ఏంటి అని అంటే ఫిజికల్ బాడీ. సో ఈ ఫిజికల్ బాడీలోనే మిగతా 4 layers కూడా ఉంటాయనేది యోగా నమ్ముతుంది. స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ద బాడీ ఎఫెక్ట్స్ లార్జ్లీ ద ఫస్ట్ కోశ. సో మీరు బాడీని స్ట్రెచ్ చేసినా, స్ట్రెంథన్ చేసినా మనకి ఫస్ట్ కోశానే ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ద సెకండ్ లేయర్ ఈజ్ ప్రాణిక్ ఆర్ ఎనర్జెటిక్ వన్. సో సెకండ్ లేయర్ చూసుకున్నట్టయితే మనకి ఎనర్జెటిక్ వన్ అనమాట, ఎనర్జీ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద రెలమ్ ఆఫ్ అవర్ బ్రీత్ అండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఫోర్స్. సో మన బ్రీతింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అనమాట. ఓకే, ద థర్డ్ కోశ ఈజ్ ద లేయర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద మెంటల్ యాక్టివిటీ విచ్ ఇంక్లూడ్స్ ఎమోషన్స్. మరి థర్డ్ లేయర్ చూసుకున్నట్టయితే ఎమోషన్స్కి సంబంధించిన లేయర్ అనమాట. దీంట్లో మనకి మైండ్ కానివ్వండి, మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి ఉంటాయి. ఇక ఫైనల్ 2 layers చూసుకున్నామైతే ద ఫైనల్ 2 కోశాస్ ఆర్ ద డీపెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. సో ఈ ఫైనల్ 2 కోశాస్ ఏవైతే ఉన్నాయో డీప్గా ఉంటాయి అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ద ఫోర్త్ లేయర్ ఈజ్ ద కోశా ఆఫ్ ఇంట్యూషన్. ఫోర్త్ లేయర్ అంటే మనకి సడన్గా అరే ఇది జరుగుతుంది, ఇది జరగదు అనేసి గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, మన ఇంట్యూషన్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక ఫిఫ్త్ లేయర్ చూసుకున్నట్టయితే ఫైనల్ లేయర్, ఇది కోశ ఆఫ్ బ్లిస్ అంటే హ్యాపీనెస్ యొక్క కోశ అనమాట ఫిఫ్త్ లేయర్. సో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ లేయర్ ఏమో ఫిజికల్ బాడీ కిందకు వస్తే, సెకండ్ లేయర్ ఏమో ఎనర్జెటిక్ బాడీ కిందకు వస్తే, నెక్స్ట్ థర్డ్ లేయర్ మనకి మైండ్ మెంటల్ యాక్టివిటీస్ కిందకు వస్తుంది, ఫోర్త్ లేయర్ ఏమో మన ఇంట్యూషన్ కిందకు వస్తుంది, ఫిఫ్త్ లేయర్ ఏమో మనం ఆనందం అంటే బ్లిస్ కిందకు వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద యోగీస్ మెయింటైన్ దట్ ద సోర్స్ ఆఫ్ అవర్ బీయింగ్ అండ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఆనంద. సో యోగాలో మనకి ఏంటి అని అంటే మన సోర్స్ ఆఫ్ బీయింగ్ అంటే మనం నివసించడం కానివ్వండి లేదా మన లైఫ్ కానివ్వండి మొత్తం ఆనందం మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనేసి అంటారు. అంతే ఫిఫ్త్ లేయర్ అనమాట. ఓకే, ఆనంద మీన్స్ బ్లిస్ అండ్ దిస్ వెల్ ఆఫ్ బ్లిస్ ఈజ్ వేర్ ఆల్ అవర్ అదర్ కోశాస్ స్ప్రింగ్ ఫ్రమ్. ఆనంద అంటే ఏంటంటే బ్లిస్ అనమాట. సో ఈ బ్లిస్ ఏదైతే ఉందో దాని నుంచే మిగతా కోశాస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి అనేసి అంటున్నారు. ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ అవర్ బీయింగ్. సో మన జీవనాలకి, మన మనుగడకు కూడా ఈ ఆనంద అనేది ఉపయోగపడుతుంది అనేసి అంటున్నారు. హఠయోగా ఈజ్ ద పాత్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ప్యూరిఫికేషన్, ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్. సో హఠయోగా అని ఉంటుంది మనకి. యోగాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ద టైప్ ఏమో హఠయోగా. సో ఈ హఠయోగా ఏంటి అని అంటే దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ప్యూరిఫికేషన్ అవుతుందన్నమాట. సో ఇంటర్నల్గా అండ్ అలాగే ఎక్స్టర్నల్గా కూడా. ఇట్ ఈస్ దేర్ ఫోర్ అండ్ అడిషనల్ యోగా పాత్ టు ద 4 ట్రెడిషనల్ పాత్స్. సో మనకి యోగా పాత్స్లో 4 ట్రెడిషనల్ పాత్స్ ఉంటాయి, దానికి ఇది ఒక అడిషనల్ పాత్ లాగా తీసుకోవచ్చు హఠయోగా అనేది.
Regular practice of these exercises requires willpower and discipline, and that is why this path is called hatha yoga. సో ఈ హఠ యోగా మనం ప్రాక్టీస్ చేయాలంటే రెగ్యులర్ ప్రాక్టీసెస్ అయితే అవసరం ఉంటుంది, అండ్ విల్ పవర్ ఉండాలి, అండ్ డిసిప్లిన్ ఉండాలి. అందుకే దాన్ని హఠ యోగా అనేసి పిలుస్తారు. సో దీంట్లోనే మనం క్రియాస్ గురించి చూద్దాము, అండ్ అలాగే లూజనింగ్ మూమెంట్స్ గురించి చూద్దాము, అండ్ అలాగే యోగాసనాస్ గురించి చూద్దాము. స్టార్టింగ్ మనం చూసుకున్నట్టయితే క్రియాస్. There are 6 purification techniques that pertain to Hatha Yoga called Shat Karma Kriyas or Shat Kriyas. సో మనకి ఏంటంటే క్రియాస్లో మనకి 6 ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అది హఠ యోగా కిందకే వస్తుంది. సో దాంట్లో ఆ 6 ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షత్ కర్మ క్రియాస్ లేదా షత్ క్రియాస్ అని పిలుస్తారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ మనకి కపాల్భాతి. ఇదేంటంటే బ్రెయిన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే త్రటక. ఇది మనకి ఐ ఎక్సర్సైజెస్ అనమాట. కంటికి కూడా ఎక్సర్సైజెస్ ఉన్నాయండి యోగాలో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేతి, అప్పర్ నాజల్ ట్రాక్. సో మనకి ఈ నాజల్ ట్రాక్ అంటే నోస్ దగ్గర ఉండే ట్రాక్ ఏదైతే ఉందో అది పైన ఉంటుంది కదా, ఆ ట్రాక్ని క్లియర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దౌతి, క్లెన్జింగ్ ద ఇంటెస్టైన్స్. సో మన ఇంటెస్టైన్స్ని, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, సో వాటిని క్లీన్ చేస్తుంది. తర్వాత నాలి, అబ్డామినల్ మజిల్ మరియు విసరాన్ని క్లియర్ చేస్తుంది. తర్వాత వాస్తి చూసుకున్నట్టయితే మన రెక్టమ్ ఏరియాని క్లియర్గా ఉంచుతుంది. సో క్రియాస్లో ఇవి షత్కర్మస్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లూజనింగ్ మూమెంట్స్. సో లూజనింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ కమెన్సింగ్ ద ఆసనాస్ అండ్ ప్రాణాయామ్. సో మీరు ప్రాణాయామం చేసే ముందు, ఆసనాలు చేసే ముందు లూజనింగ్ మూమెంట్స్ అనేటివి మీకు తెలిసి ఉండాలి, లూజనింగ్ ఎక్సర్సైజెస్ తెలిసి ఉండాలి. దే హెల్ప్ ఇంక్రీజ్ మైక్రో సర్క్యులేషన్ అండ్ ప్రిపేర్ ద బాడీ ఫర్ ఆసనాస్ అండ్ ప్రాణాయామ. సో ఏంటి అని అంటే స్టిఫ్గా బాడీ ఉంటుంది కాబట్టి వార్మప్, కూల్ డౌన్ ఇలా అంటాం కదా, అలాగే మనకి యోగాలో లూజనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా ఏంటి అని అంటే మనకి మైక్రో సర్క్యులేషన్, ప్రతి ఒక్క బాడీ పార్ట్కి సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే బాడీ అనేది ఆసనాలకు, ప్రాణాయామంకు ప్రిపేర్డ్గా ఉంటుంది. They are important before a yoga session because it helps the body to prepare itself for the yoga poses and help to improve your blood circulation, makes your muscle elastic, helps to loosen joints and makes body more flexible. సో ఈ లూజనింగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క యోగా సెషన్ ముందు ఇది కంపల్సరీ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే బాడీ అనేది యోగా పోజెస్కి ప్రిపేర్డ్గా ఉంటుంది. దాంతోపాటుగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది, మన జాయింట్స్ అనేటివి లూజన్ చేయొచ్చు, అంటే రిజిడ్గా ఉంటాయి కదా, సో అది లూజ్ చేయొచ్చు, అండ్ అలాగే బాడీ మోర్ ఫ్లెక్సిబుల్ అవుతుందన్నమాట. ఇక చివరిలో మనం యోగాసనాలు చూసుకున్నట్టయితే Yogasanas are a way of arranging the inner system and adjusting it to the celestial geometry, thereby becoming in sync with the existence and naturally achieving a chemistry of healthfulness, joyfulness, blissfulness and above all balance. సో ఈ యోగాసనాలు ఏంటి అని అంటే మన ఇన్నర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట, హెల్త్గా ఉంచుతాయన్నమాట, హెల్తీగా. ఓకే, సో మన బాడీ అనేది మన ఎగ్జిస్టెన్స్ తోటి సింక్లో ఉంటుంది, నేచర్ తోటి సింక్లో ఉంటుంది, అండ్ అలాగే మన బాడీ క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది, ప్యూరిఫై అయి ఉంటుంది. ఓకే, సో దాని ద్వారా హెల్తీగా ఉంటాము, జాయ్గా ఉంటుంది, బ్లిస్ఫుల్నెస్, ఆనందం అనేది దొరుకుతుంది. సో ఇలా ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటుగా రిలీవ్ ఆఫ్ క్రానిక్ హెల్త్ కండిషన్స్. ఎప్పటి నుంచో మీకు హెల్త్ కండిషన్స్ ఉంటే వాటికి కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఎవల్యూషన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ టువర్డ్స్ ఏ హయ్యర్ పాసిబిలిటీ. సో మన బాడీ కానివ్వండి, మైండ్ కానివ్వండి, ఇంతకు మించి మన బాడీ ఏం చేయలేదు అన్న దగ్గర నుంచి హయ్యర్ లెవెల్లో వెళ్ళిపోతాం అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెబిలైజేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఎనర్జీ సిస్టమ్. సో బాడీ కానివ్వండి, మైండ్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి స్టెబిలైజ్డ్ పొజిషన్లో ఉంటుంది. రిడక్షన్ ఆఫ్ ఏజింగ్ ప్రాసెస్, మీ ఏజ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే యోగా టువర్డ్స్ హెల్త్ అండ్ డిసీజెస్, హెల్తీగా ఉండడం, డిసీజెస్ నుంచి దూరంగా ఉండడం కూడా నేర్పిస్తుంది. సో ఇది ఇవాళ క్లాస్లో మనం ఫిజికల్ బాడీ గురించి తెలుసుకున్నాము బ్రీఫ్గా. దానికి సంబంధించిన 3 ఈ క్రియాస్ కానివ్వండి, లూజనింగ్ మూమెంట్స్ కానివ్వండి, యోగాసనాలు కానివ్వండి, వాటి గురించి తెలుసుకున్నాము. మన బాడీలో 5 లేయర్స్ ఏంటో కూడా తెలుసుకున్నాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు నచ్చినట్టు అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో వీడియోలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తే కొంచెం చూడనట్టు వదిలేయండి. మనకి వీడియోస్ తీయడానికి కొంచెం టైం అనేది తక్కువగా ఉంటుంది. సో చేసుకుంటారు అనుకుంటున్నాను. సో లైక్ మాత్రం చేసేయండి ఈ ఎఫర్ట్స్కి.
అండ్ అలాగే మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వీడియో ఈరోజు వస్తుందని ఎవరికి గుర్తుండదు. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకుని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.